గింతంత మాత్రం దానికి పెద్ద సుతారం చేస్తాండ్లు. ఇదేమన్నా తట్టలు మోసుడా బంటాలు దవుడా మంచిగా నీడపాటు కూర్చొని చేసే పనికి అంత ఆగం ఆగం చేసిర్రు. అగో మా తాతేమో పేపర్లు చేతిలో పట్టుకునేటో పోతాడు. తాత ఎటు పోతున్నావే? ఆ చేతిలో ఏం పేపర్లు? ఏంటి ఇవా పరీక్ష పేపర్లు? ఏంది పిల్లగాండ్లు రాసిన పరీక్ష పేపర్లా? ఇప్పటికే పిల్లగాండ్లకు తక్కువ మార్కులు వేసిర్రు పేపర్ దిద్దినోళ్ళు అని వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆ పేపర్లు పట్టుకొని నువ్వెడిపోతున్నావే? కోడిమేడు కనకమ్మ నేను ఎటో పోవుడు కాదు, పేపర్లు దిద్దే అందుకు పోతానా. ఇవి దిద్దుడు ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య? ఏంది నువ్వు పేపర్లు దిద్దుతావా? నువ్వు చదివిందే తిప్పి తిప్పి కొడితే 5వ తరగతి, అది కూడా ఆ కాలంలో. అసోంటిది 11, 12వ తరగతి పేపర్లు నువ్వు దిద్దుతావా? సాలుగా నువ్వుకో. నీకంటే తలకు మాసినోళ్ళే ఉన్నట్టున్నది ఇప్పుడు ఈ పేపర్ దిద్దినోళ్ళు. వాళ్ళకంటే నేనేనయ్యావు. అవునా? సరే గాని ఆ పేపర్లు ఎట్లా దిద్దాలి, దేనికి ఎన్ని మార్కులు ఎట్లా వేయాలి అనేది నీకు తెలుసా? ఏది దిద్దే నేను చూస్తా. ఏమున్నది ఇగో ఈ పిల్లగాడు ఏ పాటో రోజు కాలేజీకి పోయేటట్టున్నాడు, మంచిగా రాసిండు. పేపర్ల మార్కులు ఎట్లా ఎత్తావో చెప్పు ముందుగాల. ఎట్లేమున్నది పిల్ల, ఇటు పక్కకు పుస్తకం పెట్టుకోవాలి, ఇటు పక్కకు పేపర్ పెట్టుకోవాలి. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు పేపర్ రాసిండు అనుకో కరెక్ట్ ఫుల్ మార్కులు వేయాలి, సగమే రాసిండు అనుకో సగం మార్కులు వేయాలి, గంతే. అబ్బో నీకు కూడా మంచిగానే ఉన్నది కానీ నువ్వు ఒక్కనివే లక్షల మంది పేపర్లు దిద్దుతావా? ఎన్నేళ్ళు పట్టాలా నీకు? అరే నేను మర్చిపోయిన పిల్లవు ఆగు. ఏంటిదయ్యో నువ్వు మర్చిపోయినా ఆ 5 రంగాల ముచ్చట్ను. హలో ఏమైందా నర్సన్న, బయలుదేరి రానే, నడువురి రోజుకో 10-15 పేపర్ దిద్దుకున్న కూలి గిడుతుంది. దారి అగో నర్సయ్య తాత ఎందుకే? ఇక ఓ నర్సన్న, ఇగో నువ్వు వచ్చేటప్పుడు ఆ ఉప్పుల చీరాలు కానీ పెద్దరామ వాళ్ళు కూడా తీసుకొని రా. వాళ్ళు నేను ఊళ్ళకి వచ్చినప్పుడు అలా నాకు పట్నం లేదన్న పని చూడు రాదే రావులని నన్ను బతిలాడతాళ్ళు. వాళ్ళంతా ఎందుకే తాత? ఈ పేపర్ దిద్దే పని గుత్త వచ్చిన పిల్ల రోజుకో వాళ్ళకి గింత అని కూలి ఇస్తా, పేపర్లు అన్ని దిద్దిస్తా. అవి దిద్దేతందుకు సర్కార్ సార్లు ఉన్నారు కాదే? సర్కారు సార్లు ఉన్నారు కాదే, వాళ్ళకి చక్కగా దిద్దరాకరేనా వీళ్ళని పిలిపించేది. ఓ దేవుడా, ఆ షేరాల తాతకు కండ్లే సరిగ్గా కనబడాయి, ఆయన ఎట్లా పేపర్లు దిద్దుతాడే? దేహే మొన్న కేసీఆర్ సార్ ఇచ్చిన కంచెలకు అద్దాలు పెట్టుకున్న కంచెలు మస్తు తేట కనబడతాయట. వాడు మచ్చికనే దిద్దుతాడు. మొన్న బూది కాగితం సరి చేయరా అంటే వాడే సరి చేసిండట మన ఊళ్ళో. రాయమల్లు తాత ఆయనకు పానమే శాతనైతలేదు కాదే? ఆయన ఏదైనా పంచాయతీ చేసిందంటే పాలోడు అని కూడా చూడాడు, తప్పుడు తప్పని ఖచ్చితంగా అంటాడు. ఆయన అయితేనే మంచిగా నియతిగా దేనికి ఎన్ని మార్కులు వేయాలో బరాబరి ఎత్తాడు. అందుకే ఆయనను పిలిపిస్తాను. నువ్వేదో కథ చేసేటట్టే ఉన్నావు ఇయ్యాల. నేనేం కథ చేయను కానీ నువ్వు ఉండు. ఆయన పిల్లగాళ్ళ అయ్యే వాళ్ళకు కూడా సిగ్గుండాలి. పిల్లగాళ్ళకు మార్కులు తక్కువ వస్తే ఎందుకు గునిపించి పెట్టాలి చెప్పు? కరెక్టేనే తాత, ఫెయిల్ కాగానే జీవితమే పోయినట్టు చచ్చిపోతున్నారు పాపం. ఇటు పేపర్లు కూడా చక్కగా దిద్దలేదే, దిద్దిన పేపర్లను కూడా చక్కగా కంప్యూటర్లకు ఎక్కిత్తలేరా? అవునే తాత, అంత ఆగమాగం పరంధామమే అన్నట్టే అవుతున్నది ఇప్పుడు తెలంగాణ ఇంటర్ పరీక్షల ముచ్చట. ఇక ఇప్పుడు రాముడు రంగంలో దిగిండు, ఇక డోకుండది. పిల్లగాళ్ళు మీరు పరీక్షలు రాసేటప్పుడే నాసండి ముసలి మాట్లాడి పక్కకు పెట్టుకోర్రి, ఆ సార్లకు చక్కగా దిగత్తలేదట. ఇక నేను పోతానా పేపర్ దిద్దేది అందుకో. తాత ఓ తాత ఓ తాత, ఏమైందా నర్సన్న వస్తానా? రా ఇక ఇక్కడనే మన ఆఫీస్ కానీ అందరం కూర్చున్నాం. దారి పేపర్లకి ఇట్లా అన్ని ఇన్నే ఉన్నాయి. ఎక్కడ దాకా పోతాడు? ఆఫీస్ కాడి పోగానే పోలీసు వాళ్ళు వట్టిరుగా నూకేస్తారు, మళ్ళా ఇంటికి వస్తాడు. కానీ దేనికి వచ్చిన లోళ్ళు చెప్పుర్రి. పిల్లగాళ్ళు ఫెయిల్ అయితే తరగతి తప్పిస్తారు కదా అనుల్లా, మరి సార్లు ఫెయిల్ అయితే శిక్షలు లేవా? ఈ అడ్డమైన శిక్షలు ఎవరికి కావాలి కానీ పానాలు పోగొట్టుకున్న పిల్లగాళ్ళు ఎట్లా బతుకుతారుల్లా? అయ్యా పెద్ద సార్లు జరంత గీ లొల్లి లేకుండా చెయ్యరు సార్లు, లేకపోతే మా తాత సొంటల కన్నా కొలువులో పెట్టుకోండి.